వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సరదా సరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ సాయిరాం. ఓం శ్రీ గురుదేవదత్త. ఓం శ్రీ స్వామి సమర్థాయ నమః. శ్రీ అక్కల్కోట స్వామి సమర్థ లీలామృతం 26వ అధ్యాయ ప్రారంభం. విద్యాసాగర మహాత్ముల దర్శనం అనేక జన్మలలో చేసుకున్న పుణ్యఫలం వలన మాత్రమే కలుగుతుంది. సద్గురువును శుద్ధమైన నిర్మల భక్తితో సేవించితే కలిగేది జ్ఞానము, విజ్ఞానము, జీవన్ముక్తి. అట్లు కాక దానిని స్వార్థముతోనూ కోరికలతోనూ నిర్వర్తించితే ఆ స్వార్థము, ఆ కోరికలు సేవ కంటే ఎక్కువైపోయి అసలు సేవకు దూరమవుతారు. కావున సద్గురువుల దగ్గర చేరిన వారు, వారి అనుగ్రహం పొందిన వారు సర్వవేళలలోనూ జాగరూకతగా ఉండవలెను. లేనిచో జ్ఞానస్వరూపుని సేవించుచు అజ్ఞానాంధకారంలో మునిగిపోగలరు. కావున నీవు జాగ్రత్తగా నీ సాధనను కొనసాగింపవలెను. ఇదే విధముగా శ్రీ స్వామి సమర్థుల సేవ లభించిన వారు చోళప్ప, సుందరాబాయి, బాలప్పలు. మొదటి ఇద్దరికి లభించని వారసత్వం బాలప్పకు లభించింది. వారి సేవలలోని వ్యత్యాసం నీవు రాబోవు అధ్యాయములలో తెలుసుకోగలవు. శ్రీ స్వామి సమర్థుల సేవలో చోళప్ప తరువాత వచ్చిన వారు శ్రీమతి సుందరాబాయి. ఈమె షోలాపురం నివాసిని. చిన్న వయస్సులోనే ఆమెకు భర్త చనిపోయినారు. ఒకప్పుడు ఆమెకు కాలిలో పుండు లేచినది. దాని వలన కాలు వాచిపోయి ఎన్ని మందులు వాడినా తగ్గలేదు. షోలాపురంలో శ్రీ స్వామిని గురించి చెప్పుకొనుట విని శ్రీ స్వామిని దర్శించి తన బాధను నివారించుకోవాలని చెప్పి అక్కల్కోట చేరినది. శ్రీ స్వామి సమర్థులను దర్శించి వారికి పాదాభివందనం చేసి తన బాధను చెప్పుకొన్నది. అలా కొంతకాలం గడిచేసరికి శ్రీ స్వామి దర్శనం వలన వారి అనుగ్రహంతో ఆమె కాలిగాయం, వాపు తగ్గిపోయినది. దానికి తోడు రోజు చూచే శ్రీ స్వామి లీలలతోనూ వారిపైన శ్రద్ధాభక్తులు ఏర్పడి వారి సేవలోనే ఉండిపోయినది. అప్పటికే శ్రీ స్వామిని దర్శించడానికి అనేక దూర ప్రాంతముల నుండి భక్తులు వచ్చుచుండెడివారు. వారిలో పేదవారు, ధనవంతులు, రాజులు, గొప్ప సాధువులు, ఇంగ్లీష్ వారు కూడా అనేకులు ఉండేవారు. కొందరు రోజుల కొలది శ్రీ స్వామి సన్నిధిలో గడిపేవారు. వారికి వసతులు, భోజనములు శ్రీ స్వామి వారికి నిత్య సేవలలో చోళప్పకు సమయం చిక్కేది కాదు. వారికి కొందరు సహాయం చేసేవారు. చోళప్ప పరివారం యశోబాయి, కృష్ణప్ప, శ్రీపాద భట్, బాబా సబ్నిస్ యాదవ్ మున్నగు వారు అప్పుడప్పుడు సలహాలనిచ్చి ఆర్థిక సహాయం చేయువారు ఎందరో ఉండిరి. అయినా శ్రీ స్వామికి దగ్గరగా ఉండి సేవలను చేయడం కష్టంగా ఉండేది. ఆ సమయంలో ఆ బాధ్యత సుందరబాయి తీసుకుంది. ఆ కారణమున ఆమె చేసిన సేవలను చూచి చోళప్ప కొన్ని పనులు ఈమెకు అప్పచెప్పసాగినాడు. తాత్కాలికంగా కలిగిన భక్తి వలన ఆమె తనను సేవిస్తున్న ఆమె అసలు స్వభావం అంత భక్తితో కూడినది కాదనే సంగతి శ్రీ స్వామికి తెలుసు. వారు ఎప్పుడో గ్రహించినారు. వారు ఒకసారి చోళప్పను, జాగ్రత్త, కొన్నాళ్లకు నీ స్థానాన్ని కూడా ఈమె ఊడగొడుతుంది. కుట్ర చేసి నిన్ను నా సేవ నుండి తొలగించి తానే నా వ్యవహారములను చూచుకుంటుంది అని హెచ్చరించినారు. కానీ చోళప్ప మాటలను నమ్మలేదు. రాను రాను శ్రీ స్వామివారి అన్ని పనులు సుందరబాయి చూడసాగినది. వారికి ముఖ్య పరిచారికగాను అంతరంగికురాలిగాను మారిపోయింది.
శ్రీ స్వామి రాజభవనంలో ఉన్న చోళప్ప ఇంటిలో ఉన్న జోషి మఠం అంటే వటవృక్ష మందిరం దగ్గర ఉన్న ఈమె వెంట ఉండి ఆయన అవసరాలు చూస్తూ ఉండేది. స్వామి ఎక్కడికి వెళ్ళినా జనం వెంట ఉండేవారు. రాను రాను వీరు ఎక్కడికి వెళ్ళినా భజన బృందం భక్తులు వెంట ఉండేవారు. వారందరికీ సుందరబాయి నాయకత్వం వహించేది. కొంతకాలం తర్వాత శ్రీ స్వామి దర్శనమునకు ఎవరు వచ్చినా ముందుగా సుందరబాయిని ఆశ్రయించవలసి వచ్చేది. అందువలన ఈమె శ్రీ స్వామి పరివారంలో ప్రముఖ స్థానాన్ని అవలీలగా ఆక్రమించి కీలకమైన వ్యక్తిగా మారిపోయింది. చివరకు శ్రీ స్వామి తరఫున కానుకలను తానే స్వీకరించేది. భక్తులు కూడా ఈమెకిస్తే స్వామికి ఇచ్చినట్లుగానే తలంచేవారు. శ్రీ స్వామి కూడా భక్తులు తమకిచ్చిన కానుకలు ఎప్పుడూ ప్రక్కనే ఉన్న సుందరబాయికి అందిస్తుండేవారు. దానితో ఈమెకు అహంకారం కలిగినది. సహజంగానే దురాశాపరురాలు. దానికి తోడు అహంకారం పేరాశ కలిగి ఈమెలో నుండి బయటకు వచ్చి విశ్వరూపం దాల్చినది. అందువలన క్రమక్రమంగా ఆమె శ్రీ స్వామి సేవలో కూడా ఎంతో నిర్లక్ష్యము, అశ్రద్ధ, అగౌరవం చూపసాగింది. శ్రీ స్వామి వారికి భక్తులు సమర్పించిన విలువైన వంటకాలు తనకు డబ్బిచ్చిన వారికి ముట్టజెప్పి పాచిపోయిన చల్లారిపోయిన పదార్థాలు, రొట్టెలు ఆయన భోజనంలో పెట్టసాగింది. సాయిరాం. ఈమెకు ఇది కొంచెం కూడా అన్యాయమని అనిపించలేదు. పైగా భక్తులను, అక్కడి సేవకులను కసురుకుని విసుకునేది, కేకలు వేసేది. ప్రతి చిన్నదానికి అరిచి కేకలు పెట్టేది. ఒకసారి సుందరబాయి భజరంగనే భక్తుణ్ణి కసురుకొని తిట్టింది. వాడు ఎదురు తిరిగి ఆమెను అనరాని మాటలతో దూషించాడు. దానికి ఆమె ఎంతో రోషంతో ఆత్మహత్య చేసుకుంటానని బావి దగ్గరకు వెళ్ళింది. ఈ విషయం తెలిసిన శ్రీ స్వామి సమర్థులు వెంటనే బావి దగ్గరకు వెళ్ళి ఆమెకు నచ్చజెప్పి తీసుకువచ్చారు. అప్పటి నుండి అందరికీ సుందరబాయిని చూస్తేనే ఒక విధమైన భయం కలిగేది. అందువలన ఆమె వ్యవహారంలో ఎవరు కల్పించుకునేవారు కారు. శ్రీ స్వామి ఇవేవీ పట్టించుకోనట్లు కనిపించినా ఆమెను గాఢంగా హెచ్చరించడానికి ఆమె ఒకరోజు తాను శ్రీ స్వామి సేవలో కూడబెట్టి ఉన్న ధనం గురించి గర్వంగా తలుచుకుంటున్న సమయంలో శ్రీ స్వామి చోళప్ప కేసి చూస్తూ, ఒరే చోళప్ప, సేవకుడవైన నీవు ఇంతలోనే నన్ను కూడా శాసించగల నవాబు అయ్యావే అని మందలింపుగా అన్నారు. చోళప్ప తన తప్పేమో అర్థం కాక భయంతో తాను ఏమైనా పొరపాటు చేస్తున్నానేమోనని, అందులకే శ్రీస్వామి ఇలా అంటున్నారేమోనని వణికిపోయాడు. శ్రీస్వామితో, దేవా, నా పొరపాటు ఏమైనా ఉంటే సెలవీయండి, సరిచేసుకుంటాను అని చేతులు జోడించినాడు. శ్రీస్వామికి దానికి ఏమీ సమాధానం ఇవ్వలేదు. సుందరబాయి మాత్రం శ్రీ స్వామి చోళప్పను మందలించుచున్నారు అని అనుకుంది. అసలు అర్థమయ్యే స్థితిలో ఆవిడ లేదు కదా. దాంతో మరింత విజృంభించి రాజా మాలోజీరావు భార్యకు ఏవేవో చాడీలు చెప్పింది. అవన్నీ ఈమె చెప్పే విధానంతో రాణిగారు నమ్మి రాజా మాలోజీరావుతో చెప్పి చోళప్పను తప్పించి సుందరిబాయికే అధికారం అందించింది. అయ్యో! శ్రీ స్వామి చోళప్ప గృహంలో మొదట భోజనం చేసి నివాసం ఏర్పాటు చేసుకున్నప్పుడు శ్రీ స్వామివారి ఖర్చును మహమ్మద్ అలీ అనే మహమ్మదీయుడు ఇచ్చేవాడు. ఆ తరువాత రాజా మాలోజీరావు తన సంస్థానం నుండి పంపుతూ ఉండేవాడు. అది క్రమక్రమంగా చోళప్పను శ్రీ స్వామిని సేవించే రాజోద్యోగిగా మార్చినది. సుందరాబాయి ప్రమేయంతో అది కాస్త పోయింది. అధికారికంగా సుందరబాయి ప్రధాన సేవకురాలిగా నియమించబడింది. ఇహ ఆమె అహంకారానికి హద్దు లేకుండా పోయింది. శ్రీ స్వామి సేవలో సంపూర్ణాధికారం లభించిన తరువాత శ్రీ స్వామి ఆమె నుండి అల్పమైన సేవలను మాత్రమే అంగీకరించి ఆమెకు ఏ విధమైన ప్రాముఖ్యత ఇవ్వకపోయినారు. ఇది జరగడానికి కొలది రోజుల ముందే బాలప్ప అనే భక్తుడు శ్రీ స్వామి సమర్థులను దర్శించి అక్కడే వారి సేవలో ఉండగా చోళప్పవాణిని సుందరబాయికి సహాయకుడిగా ఉండమని కోరినాడు. క్రమక్రమంగా బాలప్పను సుందరబాయి శ్రీ స్వామి సేవలో ఉంచి తాను వేరే పనులు చూచుకోసాగింది. అధికార మార్పిడి జరిగిన తరువాత శ్రీ స్వామి అన్ని సేవలు ఎక్కువగా బాలప్పతోనే చేయించుకునేవారు. ఒక విధంగా
స్వార్థమైన కోరికలతో శ్రీ స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ఈమె పెద్ద అడ్డుగా ఉండేది. శ్రీ స్వామి ఆమెను వారించక తమ ఆధ్యాత్మిక శక్తికి ఆమె ఒక దిష్టిబొమ్మగా ఉంచినారు. భక్తులు శ్రీ స్వామితో మాట్లాడాలన్నా, చూడాలన్నా, వారిని ఇంటికి తీసుకుని వెళ్ళి భిక్ష ఇయ్యాలన్నా, ఇతర గ్రామస్తులు తమ గ్రామములకు తీసుకుని వెళ్ళాలన్నా ఈమె అనుమతి ముందు పొందవలసి వచ్చేది. చోళప్ప ఇది జరిగిన తరువాత కూడా శ్రీ స్వామిని దర్శించేవాడు. అతని కుమారుడు కృష్ణప్ప శ్రీ స్వామి దయతో అల్లుడు అయిన శ్రీపాద భట్లు మాత్రం శ్రీ స్వామికి సన్నిహితంగా ఉండి సేవించేవారు. వీరు సుందరబాయిని లెక్క చేసేవారు కాదు. ఒక రోజున శ్రీ స్వామి చోళప్పతో, ఏమిరా, నీవిలా మౌనంగా ఊరుకుంటే నీకు రావలసిన పంటంతా పోతుందే, చూస్తూ ఊరుకుంటావేమిటి అన్నారు. అతను నమస్కరించి మీ దయ అన్నాడు. కొద్ది రోజుల తరువాత భక్తులందరికీ ఈమె వ్యవహారములు, ఇతరులతో వ్యవహరించిన తీరు చాలా ఇబ్బంది కలిగించసాగింది. దానితో శ్రీ స్వామికి ప్రారంభం నుండి ఉన్న భక్తులు చింతోపంతోల్, పాండురంగ పురాణిక్, రాజా జోషి, బాబా సబ్నీస్ మున్నగు వారు మెల్లగా మాలోజీరావు దృష్టికి తెచ్చినారు. మాలోజీరావు తాను చేసిన పనికి మనస్సులో బాధపడి అందరి అంగీకారంతో బాలప్పను శ్రీ స్వామి సేవకుడిగా నియమించుతూ సుందరబాయిని తప్పించినారు. అయినా ఈమె అమాయకులైన భక్తుల నుండి డబ్బు గుంజుకోవడం మానలేదు. ఒక రోజున ఆమెను శ్రీ స్వామి చెప్పుతో కొట్టారు. అయినా ఆమె తన వైఖరి మార్చుకోలేదు. ఆమెలో అంత త్వరగా మార్పు రాదని ఆయనకు తెలుసు. అయినా ఆమెలోని ధనాశను పూర్తిగా నిర్మూలించాలి, అప్పుడు గాని ఈమెకు భక్తి కుదరదు అని శ్రీ స్వామికి తెలుసు. కొలది కాలం గడిచిన తరువాత ఆమె దుశ్చేష్టలకు విసిగిన భక్తులు అందరూ సమావేశమై ఆమె చర్యలను తీవ్రంగా వ్యతిరేకించి మామల్తదార్ అంటే మెజిస్ట్రేట్కు మరియు పోలీస్ ఆఫీసర్కు ఫిర్యాదు చేసినారు. ఆ అధికారులు ఇద్దరూ కూలంకషంగా విచారణ జరిపి రాజుగారి అనుమతితో ఆమె నేరస్తురాలను తీర్మానించి ఆమెను శ్రీ స్వామి సేవ నుండి పూర్తిగా తొలగించినారు. ఆమె కూడబెట్టిన పాపపు సొత్తునంతటిని జప్తు చేశారు. దానితో ఆమెకు పట్టిన ధనార్జన అనే దయ్యం వదిలింది. పేదరాలిగా జీవించవలసి వచ్చింది. ఆ కష్ట జీవితం ఆమెలోని భక్తిని, శ్రద్ధను మేలుకొలిపి తప్పులకు పశ్చాత్తాపం చెందే మనస్సును ఇచ్చింది. తత్ఫలితంగా తిరిగి నిజమైన భక్తురాలిగా మారింది. కానీ శ్రీ స్వామికి మాత్రం దగ్గరగా చేరలేకపోయింది. భగవంతుడు ఎంతో అట్లా అవకాశాలు ఇస్తారమ్మా, కాకపోతే మనుషులం నిలబెట్టుకోలేం. అనంతర కాలంలో తీవ్రమైన బాధతో జీవించింది. చివరకు ఒకసారి శ్రీ స్వామికి అన్నం తినిపించే భాగ్యం కలిగింది. దానికే ఆమె అమితమైన ఆనందంతో, భక్తితో జీవించింది. విద్యాసాగర, చూచితివి కదా సుందరాబాయి కథను. ఎందుకంటే ఆమెకు సుందరమైన పేరు ఉన్న సుందరమైన పనులు చేయనే లేదు. సహజంగా సుందరమైన రూపం ఉండే వారి మనస్సు సుందరంగా ఉండదు. అనేకమైన లోపాలు ఉంటాయి. కొందరికి సుందరమైన రూపం ఉండదు, కానీ వారి కార్యములలో సుందరత ఉంటుంది. కానీ వారిలోనూ కొన్ని లోపాలు ఉంటాయి. సుందరమైన మనస్సు ఉండి కూడా సుందరమైన భావములు, సంకల్పములు లేకపోతే ఎంత సుందరత ఉన్నా ప్రయోజనమేమిటి? నిరుపయోగం. అందులకే సాధకుడు రూపసుందరుడు కాకపోయినా భావసుందరుడు, సంకల్పసుందరుడు అయితేనే సత్యం, శివం, సుందరంను దర్శించగలరు. లేనిచో సద్గురువు సేవ లభించినా ఇలానే జరుగుతుంది. సద్గురుడు తన అభయహస్తాన్ని ఎప్పుడూ ముందుకు చాచి ఉంచుతాడు. శిష్యుడే దానిని గట్టిగా పట్టుకోవాలి. వారి సహకారంతో గమ్యం చేరతాడు. ఇహ సంబంధమైన కోరికలతో సద్గురువును చేరిన వారు వారి చేతిని మధ్యలో వదిలి కోరికల వెంట పరిగెడతారు. తమ సుఖం కోసం గురువులను వదిలివేస్తారు. కానీ చివరకు ఆ గురు స్వరూపాల అనుగ్రహంతోనే తరించుతారు. ఇదే గురుతత్వంలోని విచిత్రమైన విశిష్టత అని తెలిపినారు. మరల నిత్యానందుల వారు విద్యాసాగరునితో, నాయన, ఈ అధ్యాయం చివరలో శ్రీ స్వామివారి మరి ఒక విచిత్ర లీలలను చెబుతాను వినుమని చెప్పసాగిరి. అది 1857వ సంవత్సరం. శ్రీ స్వామివారు అక్కల్కోటకు వచ్చిన కొద్ది కాలమునకే జరిగిన సంఘటన.
కొదక్ ఇండియా లిమిటెడ్ అను ఫోటో కంపెనీ వారు బొంబాయిలో క్రొత్తగా తమ సంస్థను స్థాపించిరి. దానికి విశేషముగా ప్రచారం చేయవలనని తలంపుతో కొందరు ప్రముఖ వ్యక్తుల ఫోటోలు అందముగా తీసి వాటి ద్వారా ప్రచారం సాగిస్తే తన కంపెనీకి మంచి అభివృద్ధి రాగలదని భావించిరి. మంచి నేర్పుగల పనివారులను ప్రముఖుల వద్దకు పంపిరి. అప్పటికే మహారాష్ట్రలోను, కర్ణాటకలోను, నిజాం రాష్ట్రంలోను విశేషముగా జనులు శ్రీ స్వామివారి లీలలను మహిమలను చెప్పుకొనుచున్నారు. మరియు కొన్ని పత్రికలు శ్రీ స్వామివారి అద్భుతాలను గురించి వ్రాసినవి. పేపర్లలో చదువుట వలన జనులు చెప్పుకొనుచున్నందువలను కంపెనీ అధికారులు బ్రిటిష్ గవర్నర్ వారును శ్రీ స్వామివారినే ఫోటో తీయించాలని నిర్ణయించి ఫోటోగ్రాఫర్ను అక్కల్కోటకు పంపినారు. ఆ ఫోటోగ్రాఫర్ వచ్చి శ్రీ స్వామి భక్తులతో తాను వచ్చిన పని గురించి చెప్పినాడు. వారు శ్రీ స్వామి ఆజ్ఞ లేనిదే ఆ పని సాధ్యపడదని చెప్పిరి. అతడు శ్రీ స్వామిని చేరి 4 రోజులు అడిగినాడు. కానీ శ్రీ స్వామి వినిపించుకోలేదు. చివరకు శ్రీ స్వామి అనుమతి లేకుండానే వారికి తెలియకుండా తన పని తాను చేయాలనుకున్నాడు. అతనికి తన నైపుణ్యం మీద చాలా నమ్మకం. అతను తెచ్చిన కెమెరాలు చాలా ఖరీదైనవి. సరైన పోజు కొరకు ఎదురు చూచాడు. ఫోటో తీయబోయే సమయానికి శ్రీ స్వామి కదులుటయో లేక ఎవరైనా అడ్డు రావడమో జరిగేది. ఇలా కనీసం 20 సార్లు జరిగింది. ఎట్టకేలకు అతి కష్టం మీద ఒక్క ఫోటో తీశాడు. శ్రీ స్వామి వారిని మోసగించగలిగినానని సంతోషించాడు. అదే చులకన భావంతో శ్రీ స్వామి కేసి చూచాడు కూడా. నెగటివ్ను కడిగి ఫోటో ప్రింట్ చేశాడు. వానికి శ్రీ స్వామి ఫోటో చక్కగా వచ్చిందనిపించింది. సగర్వంగా దానిని శ్రీ స్వామి వారికి చూపి ఇప్పుడేమంటారు అన్నాడు. శ్రీ స్వామి ఆ ఫోటోను ఒక భక్తుని ముందు వేసి అందులో ఏముందో చెప్పమన్నారు. అతను ఇది శ్రీరాముని ఫోటో, ఎంత అందంగా ఉన్నది అన్నాడు. మరొక భక్తుడు విష్ణుమూర్తి అన్నాడు. ఇంకొకడు దేవి అంబాభవాని ఫోటో అన్నారు. మరి ఒకనికి శంకరుడు గాను, వేరొకనికి పండరి విఠలుని గాను వారి వారి ఇష్టదైవమే గోచరించసాగింది. మరొకడు కానే కాదు, ఇది ఖండోబా ఫోటో అన్నాడు. ఫోటోగ్రాఫర్ పట్టలేని కోపంతో వీరంతా పిచ్చివారో లేక అజ్ఞానులై ఉండాలి. ఇది శ్రీ స్వామి ఫోటో, ఇంత మాత్రం గుర్తించలేరా మీరు? సరిగా చూసి చెప్పండి అని శ్రీ స్వామితో అన్నాడు. శ్రీ స్వామి నవ్వి, ఓహో అట్లాగా, ఇది నా బొమ్మ, నేను అంత ఘోరంగా ఉన్నానా అంటూ ఆ ఫోటోను అతనికే తిరిగి ఇచ్చారు. అతని ఆశ్చర్యానికి అంతులేదు. శ్రీ స్వామి వారి బొమ్మ లేదు సరికదా, ఒక కోతి బొమ్మ ఉంది. తన గర్వాన్ని అణిచేందుకే శ్రీ స్వామి ఇలా చమత్కారం చేశారని అర్థమైంది. క్షమాపణలు వేడి ఆయనకిలా మనవి చేసుకున్నాడు. పవిత్రమైన శ్రీ స్వామి చిత్రపటం అందరి ఇళ్లలో ఉండాలని, తద్వారా తన కంపెనీ వృద్ధిలోనికి రావాలని, స్వామి దయతో అనుమతిస్తే గాని తన కోరిక నెరవేరదని మరీ మరీ ప్రార్థించాడు. అతను సవినయంగా చేసిన ప్రార్థన మన్నించి శ్రీ స్వామి అనుమతి ఇచ్చారు. అప్పుడు మరలా తీస్తే సరి అయిన ఫోటో వచ్చింది. ఆ తర్వాత కూడా శ్రీ స్వామివారి అనుమతి ఉంటేనే ఫోటోలో బొమ్మ సరిగా వచ్చేది. ఒకసారి ఫడ్కే అనే ఫోటోగ్రాఫర్ శ్రీ స్వామి అనుమతి పొంది సాయంత్రం 5 గంటలకు కెమెరా తీసుకుని వచ్చాడు. కానీ శ్రీ స్వామి చీకటి పడే వరకు హుక్కా అందించమని పొగ పీలుస్తూనే ఉన్నారు. ఆ తరువాత ఇప్పుడు ఫోటో తీయమన్నారు. వెలుగు లేనప్పుడు తీస్తే సరిగా రాదని, తన వద్ద ఫ్లాష్ లేదని అతను బాధపడ్డాడు. కానీ శ్రీ స్వామి చీకట్లోనే ఫోటో తీయమని ఆజ్ఞాపించారు. సరే అని తీసి అది సరిగా రాదనుకుంటూ ఉండగా శ్రీ స్వామి తన 2 చేతులతో పొట్టను పట్టుకుని పెద్దగా నవ్వి, ఫోటో వస్తుంది, కడిగి తీసుకురా అన్నారు. అతడు శ్రీ స్వామి చెప్పినట్లే చేశాడు. ఆశ్చర్యం, దానిలోని శ్రీ స్వామి చిత్రం స్వచ్ఛంగా వచ్చింది. ఇది కేవలం శ్రీ స్వామివారి లీలయే. రాబో అధ్యాయములలో ఇంకా కొందరు భక్తులు సేవకులకు రాజులను, వారి భక్తి శ్రద్ధలను తెలుపుతాను అంటూ శ్రీ స్వామిని మదిలో తలుచుకుని తిరిగి చెప్పసాగిరి. జయ జయ సద్గురుమూర్తి, జయ జయ సచ్చిదానంద, శ్రీ స్వామి సమర్థ మహారాజా, జయ జయ దత్తమూర్తి. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్
శ్రీ విఠల్ బాబాజీ విరచిత శ్రీ అక్కల్కోట స్వామి సమర్థ లీలామృతం 26వ అధ్యాయం సంపూర్ణం. ఏతత్ఫలం సర్వం సద్గురుచరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. శుభం భూయాత్.